మ్యారేజ్ ఇన్వాల్వ్మెంట్ లో అయితే నయీం ఉన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రపోజ్ చేశానో ఇంకా అప్పుడు నాకు మొదలైంది. ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. గలీజ్గా అసలు ఇంకా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తీసుకొని నీకు వాడు సరిపోలేదా వీడి సరిపోలేదా ఇలాగ తిట్టిండు, నీకు వాడు సరిపోలేదా వీడి సరిపోలేదా ఇలాగ తిట్టిండు. 20 ఏళ్ల తర్వాత నీకు ఈ అమ్మాయే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి? నీకు కావాల్సిన అమ్మాయిలను నేను చూపిస్తానా? ఆమె ముసలాం, ఆమెను ఎందుకు చేసుకుంటున్నావు? నీకు ఇంకా అంతకన్నా యంగ్ పిల్లలు చేసి పెళ్లి చేస్తాను, నువ్వు మంచిగా సుఖంగా ఉంది, పెరోల్ మీద వచ్చినప్పుడు అట్లా ఉంది. తనని ఫాలో అవుతున్నారు అనేది తను ఎప్పుడైతే చెప్పాడో ఇద్దరిని తీసుకెళ్ళిపోతారని అనుకున్నాను నేను. వీలవుతే జంప్ అయిపోదాం, లేదంటే ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుందని అనుకున్నాం. తప్పించుకోవచ్చు, లేకపోతే జైలుకి వెళ్ళొచ్చు. నైట్ వచ్చాడు, మార్నింగ్ తనకి ట్రైన్ టికెట్ తెచ్చుకోవాలి, వెళ్తా అని చెప్పాడు. నేను హాస్పిటల్ వెళ్ళి వచ్చి తను వెళ్తానని చెప్పి 12 గంటలకు అట్లా వెళ్ళిపోయాడు బయటికి. అంతే, ఇంకా తనని చూసింది అంతే. బాయ్ చెప్పా, నాకు ఫీవర్ ఉంది, పడుకున్నా, నేను ట్యాబ్లెట్లు వేసుకుని పడుకున్నా. ఫోను అది నాకు 2 రోజుల నుంచి మెసులుతూ ఉంది. ఇట్లా చెప్పాడు కదా, ఏంటి ఇట్లా చెప్పాడు, ఏమన్నా బయటికి వెళ్ళాడు కదా అని మైండ్లో ఉంది. ఆ ట్యాబ్లెట్ వేసి నిద్ర పట్టేసి చూసా, 1 గంటకి ఫోను చేశా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ చేశా, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏంట్రా బాబు, ఫోన్ కూడా కలవట్లేదు, ఏమన్నా జరిగిందా అని ఇంకా టెన్షన్ మొదలైంది. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మాకు ఆల్టర్నేట్ ఏం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రాబ్లమే. అప్పటికి లీగల్గా నంబర్స్ అంటే కూడా ఎవరు పెట్టుకోలేదు, ఏం దొరికినా మళ్ళీ సమస్య, అందరికీ ఎందుకు ఇబ్బంది పెట్టాలి, లేరు. అప్పటికి అతను ఆజాద్ వెళ్ళిపోయారు. 10 నెలల నుంచి 11 నెలల నుంచి మాకు పార్టీ కాంటాక్ట్ లేదు. అందుకే నేను జాబ్ చూసుకున్నా. ఆ జాబ్ కాల్ వచ్చిన వీక్లోనే ఇది జరిగింది. ఇంకా జాబ్కి వెళ్ళి ఏదో 4000 5000 వచ్చేది అప్పుడు శాలరీ అని చెప్పారు. అదేదో గడిచిపోతుంది, పూటకు గడిచిపోతుంది, తర్వాత పార్టీ కాంటాక్ట్ దొరుకుతుంది, అప్పటిదాకా వెయిట్ చేద్దామని అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వద్దామని మాత్రం అనుకోలేదు. ఆ పరిస్థితులలో అక్కడే ఉండాలి. తను కూడా అంత ఇదిగా ఉండేవాడు. ఆ పాలిటిక్స్ అంటే అంత స్టూడెంట్ లైఫ్ నుంచి తను జీవితం అదే, ఇంకా చనిపోయే వరకు. సరే అని ఏం చేయాలి నాకు తోచక ఇంకా ఏడుస్తూ ఉన్నా. ఎక్కడ పోవాలి, ఎవరికి చెప్పాలి, ఎట్లా కనుక్కోవాలి, ఎత్తుకెళ్ళింది ఎట్లా తెలియాలి, వెయిట్ చేయాలంటే అక్కడ ఆ రోజు పవర్ కూడా లేదు. టీవీ చూద్దామంటే, కాంటాక్ట్ చేద్దామంటే నంబర్స్ లేవు. వాళ్ళ తమ్ముడిది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది, నా తమ్ముడిది ఒక కాంటాక్ట్ నెంబర్ ఉంది నా దగ్గర. వాళ్ళకి చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో తీసుకెళ్ళా తనది. అప్పుడు ఏంటో మరి నాకు వాళ్ళే మీకు కదా, అది అసలు ఆలోచనే లేదు. నేను వెళ్ళలేదు. మా ఓనర్స్, ఇంటి ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా వెళ్ళాడు అని అంటే వెళ్దాం రా అని బలవంతంగా, నాకు తెలుస్తూ అయ్యో వీళ్ళని ఎట్లా తప్పించుకోవాలి ఇప్పుడు అని చెప్పి ఏం చెప్పలేము వాళ్ళకి, ఏం చెప్తాము అప్పటికి, స్టోరీ చెప్పలేము కదా వాళ్ళకి, వాళ్ళు భయపడిపోతారు కదా. ఎట్లా చెప్పాలి, ఎట్లా ఇక్కడి నుంచి బయటపడాలి. నాకు కొంచెం అప్పుడు ఏంటంటే నేను పూర్తి డిపెండెన్సీ, ఒక ఏరియాలో ఉన్నాము, పూర్తిగా అవుట్స్కట్స్, అది పూనాలో. నాకు ఎక్కడికి వెళ్ళాలి, టికెట్ బుక్ చేసుకోవడం తెలియదు. నా దగ్గర ఉన్న ఫోనుని నేను డిస్ట్రాయ్ చేసేసిన, ఏం మళ్ళీ ఏంటో ప్రాబ్లం అని చెప్పి తీసేసిన. ఓనర్స్ అబ్బాయి, పాత ఇంటి ఓనర్స్ అబ్బాయి ఉంటే అబ్బాయిని పిలిచి నాకు హైదరాబాద్ బస్ టికెట్ తెచ్చివ్వవా అని చెప్పిన.
చెప్తే ఆ అబ్బాయి టికెట్ బుక్ చేసుకొని వచ్చాడు. వస్తే అంతకుముందు ఆ రోజు నైటే ఎప్పుడైతే రమణ వెళ్ళిపోయాడో అదే రోజు నైట్ పోలీస్ స్టేషన్కి వెళ్దామని మా ఇంటి ఓనర్ బలవంతంగా తీసుకెళ్ళారు నన్ను. అప్పటికి నాకు ఏం చేయాలి, వీళ్ళు వచ్చి పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళిండ్రు, ఏం జరగబోతుందో అని అసలు టెన్షన్. ఫోటో తెమ్మని, ఇంకా ఆయన ఫోటో కూడా వాళ్ళే నన్ను వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వచ్చిండ్రు. అంటే ఏం కాదులేమ్మా, ఎక్కడికో వెళ్ళింటాడు, వస్తాడులే, తెల్లవారే వరకు వస్తాడులే అని వాళ్ళు చెప్తున్నారు పోలీసులు. వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ అప్పుడున్న పరిస్థితులలో తెలుగు రాష్ట్రాలు అటు రాష్ట్రాలు కలిసే వీళ్ళ మీద చెయ్యాలి అనేది అప్పుడు పెద్ద మీటింగ్ జరిగి వాళ్ళు రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది డిపార్ట్మెంట్ వాళ్ళు. కాబట్టి నాకు అది మైండ్లో ఉంది, అక్కడి పోలీసులు ఇక్కడి పోలీసులు కలిసే జరిగింది అనేది నాకు మైండ్లో ఉంది. ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటో చూపించి వస్తాడులే, పొద్దున వస్తాడులే అమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసా. వచ్చిన తర్వాత మెల్లగా మా ఇంటి నేబర్స్ వాళ్ళకి చెప్పా, వాళ్ళు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, ఇది పరిస్థితి ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు. అంటే మీ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు జరుగుతున్నది మొత్తం చెప్పేశారు వాళ్ళు. సాయంత్రము వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేశా, వాళ్ళ తమ్ముడి నంబర్ ఉంటే బాగా ఆలోచించా, ఇంకా ఏదైనా అయింది, ఆల్టర్నేట్ లేదు, ఫోన్ చేద్దాము, ఎందుకైనా నా వరకు రాలేదు వీళ్ళు, నన్ను కూడా తీసుకెళ్తారు, నేను కూడా పోతాను అనుకున్నా, ఆయనతో పాటు అయిపోతుంది అనుకున్నా, ఏం చేయాలి మరి, ఆల్టర్నేట్ చూసుకోవాలి కదా, ఏం చేయాలని చెప్పి ఫోన్ చేసా వాళ్ళ తమ్ముడికి. అతను భయపడిపోతున్నాడు, యూజీలో అండర్ గ్రౌండ్లో ఉన్నోళ్ళు ఫోన్ ఎట్లా చేస్తున్నారని ఆయన భయపడిపోయాడు. వాళ్ళ తమ్ముడు మీరెవరు ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నాడు ఆయన. నేను టెన్షన్లో ఉన్నా, లేదు మీ వదినని, మీ కొండలరెడ్డి వాళ్ళ వైఫ్నే నేను అని మాట్లాడుతుంటే గుర్తుపట్టాడు తను, కానీ ఇంకా వాళ్ళకుండే భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. మా తమ్ముడికి ఫోన్ చేసి ఇట్లా అరెస్ట్ చేసినట్టున్నారు, కొంచెం వివి సార్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం మీడియాలో వచ్చేటట్టుగా చూడమని చెప్పా మా తమ్ముడికి. అది బ్యాడ్ లక్ ఏంటంటే వాడికి ఆ రోజు ఫుల్ ఫీవర్లో ఉండి వాడు వెళ్ళలేదు. తెల్లవారి వాళ్ళ తమ్ముడుకి నేను ఫోన్ చేస్తే ఇంకేముంది అంతా జరిగిపోయింది కదా, 6:30కో ఎన్కౌంటర్ జరిగింది మార్నింగ్. నాకు అక్కడ పవర్ లేదు, టీవీ చూసే అవకాశం లేదు, పేపర్ లేదు, ఎలా కనుక్కోవాలి. ఫోన్ చేసి మా తమ్ముడు ఉండి చెప్పట్లేదు నాకు ఫోన్లో, ఇట్లా జరిగిపోయిందని కూడా చెప్పట్లేదు తమ్ముడు, నువ్వు వచ్చేసేయి, నువ్వు వస్తున్నావా, నువ్వు వచ్చేసేయి అంటున్నాడు అంతే. ఏంటి చెప్పండి, నువ్వు రా, నువ్వు వచ్చిన తర్వాత చెప్తానండి. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే అంతా అయిపోయింది, అన్న ఎన్కౌంటర్లో చనిపోయింది అని చెప్పాడు. చెప్పిన తర్వాత మా తమ్ముడి టికెట్ బుక్ చేసి ఇచ్చాడు కదా అబ్బాయి, వచ్చి బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చా. మా తమ్ముడు రిసీవ్ చేసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆ రోజు టీవీలో చూస్తున్నాం, వాడు వస్తూ ఉంటే దారిలో చెప్తున్నాడు, ఇంకొకరు ఎన్కౌంటర్ అయినరు, బావతో పాటు ఇంకొకరు అయ్యారు అని చెప్పి. ఎవరబ్బా ఇంకొకరు ఎవరై ఉంటారు, ఈయనన్ను కదా పట్టుకుపోయింది, ఇంకెవరిని చంపుంటారు అని అనుకున్నా. సేమ్ టైంలో ఇంకెవరు అయ్యిండ్రు అంటే వాడికి ఐడియా లేదు, ఎవరు చనిపోయారు అనేది ఐడియా లేదు. ఇంటికి వెళ్ళి టీవీలో చూస్తుంటే మొత్తము వస్తుంది న్యూస్, శాఖమూరి అప్పారావు, కొండలరెడ్డి చనిపోయారు ఎన్కౌంటర్లో. అది ఇతను ఎట్టా చనిపోయాడు, శాఖమూరి అప్పారావు ఎలా చనిపోయాడు అనేది నాకు షాక్. తన పార్టీ కూడా అంత చాలా కాలం వరకు కూడా ఇద్దరు కాంటాక్ట్లో ఉండి వాళ్ళిద్దరి అపాయింట్మెంట్ ఉండి చనిపోయిందని అనుకున్నారు వాళ్ళు. అది అతన్ని ఒక చోట పట్టుకున్నారు, ఇతన్ని ఒక చోట పట్టుకున్నారు. అతన్ని 10th పట్టుకుంటే నన్ను 11th పట్టుకొని 12th మార్నింగ్ చంపేసి 12th మార్నింగే ఎర్లీ మార్నింగ్ చంపేసారు ఆయన. నేను మార్నింగ్ వచ్చి చూసా టీవీలో, అప్పటికి హెచ్ఎం టీవీలో మా రిలేటివ్స్ పనిచేస్తున్నారు. వాళ్ళు ఉండి మరి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అని అన్నారు. అంటే ఇంకా బయటికి వచ్చేసా కదా, ఇంకా తర్వాత ఆలోచించుకుంటాం, మరి ఇదైతే ఫేక్ ఎన్కౌంటరే,
ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఉన్నాను కదా అక్కడ, నా దగ్గర నుంచే వెళ్ళిపోయాడు కదా తను, పట్టుకొని చంపేసిర్రు అంతా. మేము పూనాలో ఉన్నాము, తీసుకొచ్చి ఆ వరంగల్ తాడ్వాయి అడవుల్లో పడేసిర్రు చంపేసి. చెప్పాను నేను. మరి ఏంటి అంటే, నేను హెచ్ఎంటీవీ వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తావు, మరి మాట్లాడతావా దీని మీద అని అంటే, సరే అని అప్పటికి మాకు తెలిసిన అడ్వకేట్ వస్తే వెళ్ళి ఎన్టీవీలో దాంట్లో మాట్లాడా, ఫేక్ ఎన్కౌంటరు ఇది అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా. అప్పుడు సుభాషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి, అప్పటికి ఆయన బాడీని ఇవ్వలేదు, వాళ్ళు కోర్టులో వేశారు. వాళ్ళ బ్రదరు అప్పుడు ఎమ్మెల్యే, ఆయన చనిపోయాడు, రీసెంట్గా చనిపోయాడు. సోలిపేట రామలింగారెడ్డి అని ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ కజిన్ బ్రదర్. అతను కొంత ప్రయత్నం చేసి మొత్తం మీద బాడీని అయితే తీసుకొచ్చారు. అప్పటికే మొత్తం బాడీ అంతా ఇదైపోయింది, డీకంపోజ్డ్ అయింది. అంతా బాగా టార్చర్ పెట్టి చంపేసారు కదా. వాళ్ళ కుటుంబం అంతా అటు వెళ్ళారు, తాడ్వాయి అడవి వెళ్ళి ఆ బాడీని అంతా చూసుకొని తీసుకొని వచ్చేసిండు. నేను ఈవినింగ్ వెళ్ళి మధ్యాహ్నానికి వెళ్ళి హ్యూమన్ రైట్స్ వాళ్ళని అడిగా, నాకు అవకాశం ఇవ్వండి, అతని బాడీని చూసుకునే అవకాశం ఇవ్వండి నాకు అని చెప్తే, అప్పటికి పోలీసులు నన్ను అరెస్ట్ చేద్దామని వచ్చారు. నేను అంతలో హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మొత్తం మీడియా అంతా వచ్చేసాను. అతను అడిగితే చెప్పాను నేను, నార్మల్ ఫ్యామిలీ హౌస్ వైఫ్ లాగా ఉన్నా, నాకు అతను ఏం వర్క్ చేస్తున్నది కూడా నాకు తెలియదు. తర్వాత ఎప్పటికో తెలుసు తను ఈ పనులు చేస్తున్నాడని, నాకు అప్పటికి తెలియదు. నేను అంటే పార్టీలో ఎట్లుంటుందంటే అంత రహస్యం, భార్యకు కూడా ఏమీ చెప్పరు, అంత రహస్యంగా ఉంటేనే వాళ్ళు మనగలుగుతారు. అందుకని నాకు చెప్పేవాడు కాదు. నేనే ఆ డ్రాయింగ్స్ అవన్నీ చూస్తూ ఉంటే, ఏంటి ఇవి, నువ్వు చదువుకున్నది ఏంటి, నువ్వు బీఎస్సీ కదా చేసింది, ఇవన్నీ ఏంటి డ్రాయింగ్స్ ఇవన్నీ వేస్తున్నావు అని ఓ రోజు అడిగితే అవన్నీ వెపన్స్ ఇవి వాటిలాగా ఉన్నాయి. చూస్తే ఇదే అంటే ఇంజనీరింగ్ అన్ని పుస్తకాలు తెచ్చుకొని తను వేసేవాడు డ్రాయింగ్స్. నువ్వు ఇవి ఎట్లా చేయగలుగుతున్నావు అంటే, ఏముంది అన్నీ మనం అన్నీ చేయాలి కదా, అన్నీ చేస్తాము అంటే, ఇంతకు నువ్వు చేసే పని ఏంది అని అన్నా. చివరి లాస్ట్లో అంటే, ఇట్లా హెజ్జీలు చేస్తాను, హ్యాండ్ గ్రానైడ్ నాకు అప్పచెప్పిండ్రు, ఆ బాధ్యత ఉంది, అది చూసుకుంటున్నా నేను అని చెప్పాడు. అంటే తయారు చేయడం అవి ఇంట్లో కాదు, ఇంట్లో కాదు, అంతా బయటంతా పడిన తర్వాత వాళ్ళు ఏదో ముడి సరుకు చేసుకొని అదంతా పంపించేవాళ్ళు లోపలికి, దాన్ని వాళ్ళు అక్కడ ఫినిష్ చేసుకున్నారు, అది చేసేవాళ్ళు. అంటే తను దాంట్లో ఎక్స్పర్ట్ అన్నట్టు, తనకి ఆ పని అప్పచెప్పారు, ఆ డెన్ అప్పచెప్పారు, అది చూసుకునేవాడు తను. వెళ్ళి అక్కడ రెంట్ కట్టుకోవడము, ఆంధ్రాలో తణుకులో ఉండేవాడు. తర్వాత బయటపడింది, తను చనిపోయిన తర్వాత అంతా బయటకు వచ్చేసి. అయితే అది జరిగిన తర్వాత ఇంకా క్రిమేషన్ చూసుకునే అవకాశం ఇవ్వండి అని వెళ్ళిన తర్వాత పోలీసు సెక్యూరిటీతో నన్ను పంపించారు. ఊర్లో క్రిమేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పోలీసులు మామూలుగా ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది చూస్తారు కదా, నేనేమి చేస్తాను ఏంటి అనేది. ఆవేశంలో ఇంకా అప్పుడు అన్నీ మాట్లాడినవి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు, అప్పుడు నాకు ఇంకా హెల్త్ బాగలేదు, అస్సలు బాగలేదు. అప్పుడు ఇంకా వేరే చోట పెట్టారు నన్ను ఒక 15 days. అంటే ఎవరు, ఇంట్లో వాళ్ళ లేకపోతే పార్టీ సభ్యుల? బయట సంఘాల వాళ్ళు వీళ్ళే పెట్టారు. బయట ఉన్న ఒక 15 days ఉన్న తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేద్దామని వివి సార్ గారు, అమ్మ వాళ్ళ ఇంటికి నిన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అని అంటే, నేను సిద్ధమే సార్ అని చెప్పిన, అరెస్ట్ చేసిన సిద్ధమే, చేసుకొని ఇవ్వండి అని అన్నా. కొండలరెడ్డికి ఎన్ని ఇయర్స్? 9.5 years ఉన్నాం మేము. ఓకే. 92లో మా మ్యారేజ్ అయింది. ఓకే. 92లో వెళ్ళడమే మ్యారేజ్ చేసుకున్నా. 2 months కి చేసుకున్నా. 2010లో తను ఎన్కౌంటర్, ఈ మార్చిలోనే, మార్చి 12 ఎన్కౌంటర్ తను. ఓకే. అయితే ఇక తను వెళ్ళి క్రిమేషను అది అంతా అయిపోయిన తర్వాత నార్మల్ ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి ఉన్నా.
ఉన్న తర్వాత మళ్ళీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తే అవి క్యూర్ చేసుకొని జాబ్లో జాయిన్ అయ్యా ఇక్కడ డెంటల్ హాస్పిటల్లో కూకట్పల్లిలో ఉండేదాన్ని తమ్ముడి దగ్గర ఉండి మళ్ళీ నేను బయటికి రాగానే మళ్ళీ అమరుల బంధుమిత్రుల సంఘం అని ఏబిఎంఎస్ అందులో జాయిన్ అయ్యా. ఓకే. అంటే అంటే మీరు లొంగిపోవడం కానీ అలాంటిది ఏం జరగలేదా పోలీసుల దగ్గర? మళ్ళీ పోలీసులు పిలిపించారు, నేను వెళ్ళలేదు. అంటే నేను నార్మల్ బయటి లైఫ్లోనే ఉందామని డిసైడ్ అయిపోయా. పార్టీకి కూడా చెప్పేసిన నేను. అంటే పార్టీ వాళ్ళకి ఏంటంటే మనం ఇంటిమేషన్ ఇవ్వాల్సి వస్తుంది, మనం ఎలాంటి లైఫ్లోకి వెళ్ళినా సరే వాళ్ళకి చెప్పాలి. ఓకే. అది చెప్పా. వచ్చిన తర్వాత నేను లెటర్ పంపించా. ఆర్కే గారు లెటరు రిసీవ్ చేసుకొని దాన్ని నేను చెప్పా, నార్మల్ లైఫ్లో ఉందామని అనుకుంటున్నా, ఇక్కడ సాధ్యమైనంత నేను పని చేయాలని అనుకుంటున్నా అని చెప్పా. సరే నువ్వు ఎలాగ జీవించాలనుకుంటే అలాగ ఉండు అని చెప్పి వాళ్ళు చెప్పారు. మరి మీరు ఏ లక్ష్యంతో వెళ్ళారో ఆ లక్ష్యం నెరవేరిందా మరి పార్టీలో జాయిన్ అయ్యేప్పుడు? లక్ష్యం నెరవేరకనే కదా బయటికి వచ్చాం కదా. అది దీర్ఘకాలిక పోరాటం, అది అంత ఈజీగా లక్ష్యం వైపు ప్రయాణం చేస్తూనే ఉండాలి, లక్ష్యం కోసమే ప్రయాణం చేస్తూ ఉండాలి. దాంట్లో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మరి అనుకోని పరిణామాల వల్ల ఇలా వచ్చాము. ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనం ఇంకా ఏమంటారు క్లిష్టంగా అయిపోయింది. ఆ ప్రజా పోరాటాలు అనేవి కానీ ఇప్పుడున్న రిప్రెషన్లో ఇప్పుడున్న వాటిలో ఎవరిని ఏమీ చేయనీయకపోవడం కానీ ఇప్పుడు ప్రశ్నించే తత్వం కూడా మనిషిలో ఉండకూడదు అనే సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చేసింది. కాబట్టి ఇంకా నేను ఆ పాలిటిక్స్ గురించి ఇప్పుడు మాట్లాడాను, గతం నాది అంతే. కాకపోతే ప్రశ్నించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అది మాత్రం సొసైటీలో జరుగుతూనే ఉంటుంది. ఆ సంఘర్షణలు ఎప్పుడూ ఉంటాయి, ఆ త్యాగాలు ఉంటాయి, అవి సహజమే, త్యాగాలు సహజమే. ఎందుకంటే పీడించే వాళ్ళు ఉన్నంత వరకు, పీడనకు గురయ్యే వాళ్ళు ఉన్నంత వరకు ఏదో రూపకంగా ఘర్షణలు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు ముందు పడతారు, ఎవరో ఒకరు త్యాగాలు చేస్తూనే ఉంటారు. మనం ఏం చేసాము అని వెనక్కి చూసుకుంటే ఏమి ఉండదు, ఏమీ లేదు. వాస్తవంగా చేసి వచ్చాము, మనుషులుగా నిలబడ్డాము అంతవరకు, ఒక మోరల్స్తో ఈ సొసైటీ కోసము అని ఆలోచించి పోయిన వాళ్ళమే. అదే మోరల్స్తో ఈరోజు బతుకుతున్నామని అనుకుంటున్నాం. అవి నేర్పించింది ఆ పాలిటిక్స్, అది నేర్పించింది అని అనుకుంటా. ఈ సమాజంలో ఇప్పుడున్న ఈ వ్యవస్థలో మనుషులు ఎలా తయారవుతున్నారో చూస్తున్నాం. మినిమం హ్యుమానిటీ కూడా లేని ఇదైపోతుంది సిస్టము. స్వార్థం పెరిగిపోయింది. మనిషికి సహాయం చేసే స్థితిలో కూడా లేరు. వ్యవస్థ మొత్తం, మా వ్యవస్థ అయినా ఏ వ్యవస్థ అయినా ఇప్పుడు చూసుకుంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. చూసి వచ్చాము, ఒక వ్యవస్థను చూసి వచ్చాము. ఇక్కడ ఇంకో చిత్రమైన వ్యవస్థను చూస్తున్నాం బయట. ఇది ఒక యుద్ధమే, ఇందులో జీవించడం కూడా ఒక యుద్ధమే. మళ్ళీ ఇది జీవిత పోరాటం అంతే. ఇంకా సో ఆ తర్వాత మీరు లెటర్ రాసిన తర్వాత ఏమైంది? ఇంకా వాళ్ళు నువ్వు ఎలాగా ఉండాలనుకుంటున్నావో అలాగా ఉండు అని చెప్పారు. నేను మాత్రం ఇక్కడ కూడా డిసైడ్ అయిపోయా, మళ్ళీ ఆ సంఘంలో పనిచేయాలి నేను అని చెప్పి స్ట్రేట్. అంటే బయట ప్రపంచంలో ఉంటూనే అది ఆ సంఘం చేసే పని ఏంటంటే అది నాకు కరెక్ట్ అనిపించింది. అందులో జాయిన్ అవ్వడం, తను ఎన్కౌంటర్లో చనిపోయాడు కదా. ఆ సంఘం చేసే పని ఏంటంటే ఏ మారుమూల ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆ బాడీస్ని తీసుకొచ్చి, ఇప్పుడు పేద కుటుంబాలు ఉంటాయి, అలాంటి కుటుంబాల వాళ్ళకి ఆ బాడీని తీసుకొచ్చి ఇచ్చి గౌరవంగా క్రిమేషన్ చేయడము, అంతిమ సంస్కారాలు చేయడము, అలాగే చేసే కుటుంబం. అందున ఎవరైతే అమరులు అయ్యారో కుటుంబాలు, ఆ కుటుంబాలనంతా మేము సర్వే చేసేవాళ్ళం గ్రామాలలోకి వెళ్ళి. ఆ కుటుంబాలు చాలా ఆర్థికంగా చితికిపోయి ఒక పూట తిండి కూడా లేని కుటుంబాలకి ఎంతో కొంత కలెక్షన్ చేసుకొని వచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఆ సంఘం అలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఘం ఇంకా కూడా మనుగడలో ఉంది, చేస్తున్నారు. అది పార్టీ నిషేధితము అది ఇది అంటారు కానీ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు.
ఏ ప్రజల కోసం వాళ్ళు వెళ్ళారో, వాళ్ళు అమరులు అయ్యారో, ఆ అమరుల కుటుంబాల తరఫున ఈ సంఘం పనిచేస్తుంది. ఓకే. అందులో నేను పనిచేసినందుకు గర్వపడతా. ఇప్పుడు చేయకపోయి ఉండొచ్చు, పరిస్థితులు ప్రభావము చేయకపోయి ఉండొచ్చు, కానీ ఏ పీపుల్ని అయితే నేను చూసొచ్చాను కళ్ళ ముందు, ఆ కుటుంబాలని అవి చూసొచ్చాను, ఇప్పటికి కూడా నేను మర్చిపోను. అనుకోని పరిస్థితులలో నా లైఫ్ ఇలా టర్న్ తిరిగింది. ఇప్పుడు నేను ఆ సంఘంలో 4 years పనిచేశాను. స్టేట్ జాయింట్ సెక్రటరీగా చేశాను నేను. అందులో 4.5 years చేసిన తర్వాత అనుకోకుండా ఆ సంఘంలో పనిచేస్తున్నప్పుడే నేను ఉంటున్న రూమ్కి గణేష్ వచ్చాడు. ఓకే. తను పెరోల్ పై వచ్చాడు. తను మావోయిస్ట్ ఒకప్పుడు మావోయిస్ట్. తను పెరోల్ పై అప్పుడప్పుడు వస్తూ ఆ టైంలో వచ్చాడు. తను బయట ఒక పెద్ద మీటింగ్ పెట్టాలనుకున్నారు. యునైటెడ్గా అన్ని సంఘాలన్నీ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెడదామని అనుకున్న సందర్భంలో తను వచ్చాడు. మేము ఆ వర్క్లో ఉన్నాం. మా సంఘం తరఫున మేము పని చేసుకుంటూ ఈ పాటల ప్రాక్టీస్ కానీ ఇది ఏదో చేసుకుంటున్నాం. నేను ఇప్పుడు ఆజాద్ అని చెప్పా, సెంట్రల్ కమిటీ మెంబర్, అతను చనిపోయారు. అతని వైఫ్ పద్మక్క అని ఉంది. ఆవిడ ఇప్పుడు అడ్వకేట్. ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం, ఈ సంఘంలో పనిచేస్తూ ఉండేవాళ్ళం. అట్లా నేను మళ్ళీ ఇంటి నుంచి కూడా ప్రాబ్లం వచ్చేసి మా ఇంట్లో నేను ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాలకు వెళ్ళడము, అవి పేపర్లో చూసి మా తమ్ముడు వాళ్ళు భయపడిపోయి మళ్ళీ ఇలాంటి పనులు చేస్తుందని భయపడిపోయి చేస్తే నేను మళ్ళీ ఇంట్లో నుంచి అమ్మకి చెప్పేసి ఇంట్లో నుంచి వచ్చేసి మొత్తం ఫుల్ టైమ్గా ఆ సంఘానికే పనిచేసిన. 4.5 years పనిచేసి అనుకోకుండా గణేష్ పరిచయం కావడం జరిగింది. ఆ రూమ్కి వచ్చాడు. నేను ఉంటున్న రూమ్కి వస్తే అప్పుడు ఏమీ అనిపించలేదు తనని చూసి. అప్పటికి నాకు మ్యాచెస్ తెచ్చారు మా ఆర్గనైజేషన్ తరఫున కూడా. మళ్ళీ 4.5 years అయింది కదా, పెళ్లి చేసుకోవా అని అడిగాను. అడిగితే నాకు ఇప్పుడు అసలు పెళ్ళి మీద లేదక్క, నేను అసలు పెళ్ళి చేసుకోను, ఇలాగే వర్క్ చేసుకుంటూ ఉంటా, ఏదైనా పని చేస్తూ ఇలాగ సంఘం కోసం ఏదైనా అట్లా పని చేస్తూ ఉంటాను నేను, అంతే అని చెప్పా. చెప్పిన తర్వాత తను వచ్చాడా, అప్పుడు అది చెప్పిన మా ఆర్గనైజేషన్ అక్కకి చెప్పా ఆ విషయం. చెప్పిన తర్వాత తను వచ్చాడు. ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. గణేష్ని నేను అంతకుముందు ఒకసారి మా బావ జైల్లో ఉంటే కలవడానికి వెళ్ళినప్పుడు, కొండలరెడ్డి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నేను జైలుకి వెళ్ళా ఒకసారి. మా బావ ఉన్నారు అప్పుడు జైల్లో, ఆయనను కలుద్దామని వెళ్ళా. వేరే లీడర్షిప్ కూడా ఉన్నారు అప్పుడు. వెళ్ళి కలిసి అప్పుడు చూశాడు నన్ను గణేష్, అంతే. తను చూడడం 4.5 years బ్యాక్. మళ్ళీ అప్పుడు వచ్చాడు రూమ్కి. చూసి ఎలా ఉన్నాయంటే అడిగాను నేను. తనని చూసి ఎవరు తను అంటే మా నాన్ననే అని చెప్పింది అక్క. ఇట్లా జైల్లో ఉంటాడు, వచ్చాడు, పెరోల్ మీద వచ్చాడు అని చెప్పింది. సరే అని ఆ రోజు మేము బస్తీకి వెళ్ళాలి. మా సంఘం ఏంటంటే సుభాష్ నగర్ అని సికింద్రాబాద్ అటు అల్వాల్ వైపు బస్తీ ఉంటుంది. ఆ బస్తీ కేంద్రం మాకి. అక్కడ స్తూపం ఉంది. రాష్ట్ర కమిటీ వాళ్ళంతా చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ ఆ స్తూపంలో ఉంటాయి అన్నట్టు. కొండలరెడ్డి పేరు కూడా అందులో ఉంది. అందరూ అమరుల పేర్లన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరం July 18th అమరుల సంస్మరణ సభ జరుగుతుంది అక్కడ. దానికోసమని ఈ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు కదా, ఆ బస్తీకి వెళ్ళాలి నేను. ఆ రోజు ముగ్గురం అక్కతో పాటు నేను వెళ్ళాను. అక్కడ పాటల ప్రాక్టీస్ అది చేసుకోవాలని చెప్పి వెళ్ళాం. తను వచ్చాడు ఆటోలో. వస్తే వెళ్ళి ఆ బస్తీలో నైట్ ఉన్నాము. నైట్ ఉంటే అక్క చెప్పింది, గణేష్ పెరోల్ అయిపోతుంది తనది, వెళ్ళిపోవాలి, తను మార్నింగ్ వెళ్ళాలి, ఎవరు ఎక్కిస్తారు బస్సు అని చెప్పింది అక్క. ఇంకో అక్కని అడిగితే, అమ్మ నేను అంత పొద్దున్న లేవలేను, నేను ఎక్కేయలేను. సర్లే అక్క నేను వెళ్తాలే, నేను పంపించేసి వస్తా, అన్నకు తెలియదు, సిటీ బస్సు ఎక్కిచ్చేసి వస్తే వెళ్ళిపోతాడు అన్న అని చెప్పింది. సరే అని ఆ బస్తీ నేను రెగ్యులర్గా తిరిగే బస్తీ కాబట్టి వెళ్ళా. దారిలో మాట్లాడుతూ వస్తున్నాం. ఏం చేస్తున్నావు ఏంటి, పార్టీలో నుంచి వచ్చిన తర్వాత అని అన్నాడు. అంటే డెంటల్ హాస్పిటల్లో జాబ్ చేసేదాన్ని, అది వదిలేసి పూర్తికాలం మళ్ళీ సంఘంలోనే పనిచేస్తున్నా. అంటే
మరి ఎట్లా పూర్తి కాలం పనిచేస్తున్నావు కానీ నీ జీవితం ఎట్లా, నీకు గడవడం ఎట్లా అది అని. ఇక సంఘంలోనే నడుస్తుంది అట్లా అని మాట్లాడుతూ వస్తున్నాము. తన్ని బస్ ఎక్కించా. బస్ ఎక్కించిన తర్వాత ఇట్లా చెప్పా అంతే. ఏ మైండ్లో పడిపోయింది ఇంకా. ఏంటో నేను ఏదో కోల్పోతున్న ఫీలింగ్ వచ్చింది తను వెళ్ళిపోతుంటే. ఎందుకు నా మనసులో ఇలా అనిపిస్తుంది తనని చూస్తే అని అనుకున్నా. జస్ట్ అప్పుడే, అంతకుముందు మాతో కలుసున్నాడు, కూర్చున్నాడు, నేను అసలు నాకు ఏ ఫీలింగ్ లేదు. చూసా ఏంటి వెళ్ళిపోతున్నాడు మరి అని నా మనసులో ఇలాగ వచ్చేస్తుంది ఏంటి, తను నా సహచరుడు అయితే బాగుంటుంది కదా అని అప్పుడు ఫీలింగ్ వచ్చింది నాలో. వచ్చి మెల్లగా రోడ్ పైన వెళ్తూ ఏంటి నేను కరెక్టే ఆలోచిస్తున్నానా, ఈయన జైల్లో ఉన్నాడు, నేనేమో పూర్తి కాలం ఇక్కడ పని చేస్తున్నా, ఎలా పని చేయగలుగుతా నేను రేపు, ఈయనను పెళ్లి చేసుకుంటే ఎట్లా చేయగలుగుతా ఏంటి, అవన్నీ సాధ్యమా, ఎన్నెన్నో ప్రశ్నలు వస్తున్నాయి మైండ్లో. నడుస్తూ మొత్తం మీద బస్తీలోకి వెళ్ళిపోయి ఇంకా అప్పటి నుంచి ఆలోచన పడింది. ఆలోచిస్తూ ఎవరితో షేర్ చేసుకోవాలి, ఎవరితో చెప్పాలి ఈ మ్యాటరు, ఒప్పుకుంటారా అసలు? ఇంట్లో వాళ్ళు చెప్తే అసలు ఒప్పుకోరు. ఇంట్లో అసలే ఒప్పుకోరు. మా వాళ్ళు కూడా అసలు ఎవరు ఒప్పుకుంటారు దీనికి. అంటే నేను అప్పటికి యాక్టివ్గా పనిచేస్తున్నా సంఘంలో. అంటే గణేష్ గారు పేరోల్ మీద వచ్చారంటే ఏంటి కేసు? తన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? ఉంది కదా, మర్డర్ కేసులోనే లైఫ్ పడింది కదా. ఓకే. మాగుంట సుబ్బరామిరెడ్డి అని మాజీ కాంగ్రెస్ ఎంపీ. ఓకే. ఒంగోలులో జరిగింది ఆ ఇన్సిడెంట్. 95లో జరిగింది. అప్పుడు తను లీడరు, పార్టీలో లీడరు. ఆయన కిడ్నాప్ చేద్దామని పోతే ఫైరింగ్లో తను చనిపోయాడు. అది ఈయన పైన పడింది. ఈయన దొరికాడు. ఈయనకు బుల్లెట్ ఇంజురీ అయ్యింది. నెక్స్ట్ డే దొరికి తన మీద కేసు పెట్టిండ్రు. అది లైఫ్ పడింది, ఇద్దరికి పడింది. అందులో ఒక అతను రిలీజ్ అయిపోయాడు. తను మాత్రం 28 ఇయర్స్ నుంచి అలాగా, అప్పటి నుంచి 95 నుంచి. అయితే 15 ఏళ్ల వరకు పెరోల్ కూడా ఇవ్వలేదు తనకి. అంటే తన పార్టీలో అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, పనిచేశాడు కాబట్టి డిపార్ట్మెంట్ తరఫున అట్లా వాళ్ళకి ఒక ఇది ఉండి తన పట్ల. తను జైల్లోనే ఉన్నాడు 15 ఏళ్ళ బట్టి, పెరోల్ కూడా ఇవ్వకుండా 15 ఏళ్ళు జైల్లోనే ఉన్నాడు తను. అప్పుడు పార్టీ లోపల కూడా అరెస్టులు అవ్వడము, పార్టీలో కమిటీ నయీము వీళ్ళందరూ గ్రూప్ అంతా జైల్లోనే, ఆ కమిటీస్ అవన్నీ ఉండేవి. లోపల ఇంకో రాజ్యం నడిచింది జైల్లో, అది వేరు. అట్లా వాళ్ళు అట్లా ఉన్నారు. తర్వాత ఇంకా ఈ లాసెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకా గణేష్ లైఫ్ పడింది, బయటికి రాలేడు, పెరోల్ లేదు, ఎలాగే పోరాటం చేస్తూ ఉన్నాడు పెరోల్ కోసం. అనుకోకుండా మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు వీళ్ళందరి ప్రయత్నం వల్ల, పొత్తూరి గారు వీళ్ళందరి ప్రయత్నం వల్ల తనకు 15 ఏళ్లకు వాళ్ళ తమ్ముడి మ్యారేజ్కు పెరోల్ వచ్చింది. 15 ఏళ్ల తర్వాత ఫస్ట్ పెరోల్, అది ఎస్కాట్తో వచ్చాడు. పెరోల్ పై వచ్చి తమ్ముడి మ్యారేజ్ అది చూసుకొని వెళ్ళిపోయాడు. తనది పరిస్థితి అది. అయితే పెరోల్ మీద 8 monthsకి ఒకసారి పెరోల్ వస్తూ ఉంది తనకి. వచ్చాడు, 3 months ఏమో అయిపోయిందట, టైం అయిపోయింది, 1-2 daysలో వెళ్ళిపోవాలి తను. చెప్పాడు నేను వెళ్తున్నా మరి బాయ్ అని చెప్పాను కదా, వచ్చేసాను, నేను ఆలోచిస్తూ ఉన్నా తనని చేసుకుంటే ఎట్లుంటుంది అంటే. తన గురించి కూడా నేను మొత్తం విన్నా, పార్టీలో ఉన్నప్పుడు కూడా విన్నా గణేష్ గురించి, ఇట్లా ఒక మన కామ్రేడ్ ఇట్లా ఉన్నాడు లోపల అది ఇదని. సరే అని నాకెందుకో స్ట్రాంగ్గా పడిపోయింది ఇంకా మైండ్లో. పడిపోయి ఎవరితో షేర్ చేసుకోవాలి అనేది అనిపించి, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ఆమెకు చెప్తే అస్సలు నీకు అసలు ఈ ఆలోచన రావడమే గొప్ప విషయము, ఏ అమ్మాయి ఇట్లా ఆలోచించదు అసలు, పోయి జీవితం అంతా లాస్ అవ్వుకుంటూ వచ్చి మళ్ళీ కూడా ఇట్లా పోయి జైల్లో ఉన్న తన్ని చేసుకుంటా అని అంటున్నావు, మరి ఏంటంటే లేదు నాకు ఒక ఇంచు కూడా నా మైండ్ జరగట్లేదు ఎందుకో ఏమో, ఎంత ఆలోచించినా కూడా తననే పెళ్లి చేసుకోవాలి, తనతోనే లైఫ్ డీల్ చేయాలి అని అనుకుంటున్నాను. అంటే మీకు భయం కలగలేదా? ఫస్ట్ చేసుకున్నప్పుడు మావోయిస్ట్, తన ఎన్కౌంటర్లో పోయారు, మళ్ళీ ఇప్పుడు ఈయన మీద కేసులు ఉన్నాయి, సో మీకు ఫ్యూచర్ మళ్ళీ భయమే లేదా? అదే కదా నాలో ఏంటో తెలియదు, కొంత మొండితనము
ఉంటుంది. అది ఆ, ఎంత సెన్సిటివ్గా ఉంటానో అంత స్ట్రాంగ్గా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటా. ఇది కూడా ఇట్లా టర్న్ అయింది మళ్ళీ లైఫ్. మెంటలీ స్ట్రాంగ్ అనమాట. మళ్ళీ ఇట్లా జరిగిపోయింది లైఫ్. ఎవరు చెప్పినా కూడా అందరూ మా ఇంట్లో అపోజ్ చేశారు ఫుల్. మా ఇంట్లో అయితే అసలు మాటలు కూడా లేకుండా అంత కోపాలు వచ్చి అట్లా ఉన్నారు ఇంట్లో. ఎందుకు పోయి లైఫ్ని ఇట్లా చేసుకుంటున్నావు ఎందుకు అని అన్నారు. కాదు, నేను ఒకటే చెప్పా, నన్ను ఎవరైతే ఇష్టపడతారో, నేను ఎవరినైతే ఇష్టపడుతానో వాళ్ళనే నా జీవిత భాగస్వామిగా చేసుకుంటా అని వీళ్ళు మ్యాచెస్ తెస్తుంటే చెప్పాను అన్నట్టు. అది ఈ టైం వచ్చింది. నేను చెప్పా ఇంకా గణేష్కు ప్రపోజ్ చేయాలి, ఎలా చేయాలి, ఆయన జైల్లో ఉన్నాడు, ఎవరితో చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. నేనేమో సంఘంలో పనిచేస్తున్నా, అట్లా వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే మళ్ళీ వరవరరావు గారి దగ్గరికే వెళ్ళి సార్ నేను ఇలా అనుకుంటున్నా సార్ అంటే వాళ్ళు ఒక్కసారి షాక్ అయ్యారు. ఏంటి నువ్వు, అసలు ఆయన జైల్లో ఉన్నాడు, లైఫ్ పడింది, ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడో కూడా తెలియదు అసలు అని అన్నారు. అంటే లేదు సార్, నేనైతే తన్నే చేసుకుందామని అనుకుంటున్నా, నా లైఫ్ పార్ట్నర్ తనే అని అంటే, ఇక మరి చేసేది ఏం లేదు, మరి నువ్వు ప్రపోజల్ నీ వైపు నుంచి పెడతా అంటే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, తీసుకొని జైలు ములాఖత్. ఫస్ట్ నేను జైలు ములాఖత్ వెళ్ళడం అనేది గణేష్ ద్వారానే జరిగింది. ములాఖత్ వెళ్ళి గణేష్ ఆశ్చర్యపోయింది, ఏంటి ఎవరో అమ్మాయి వచ్చింది నీకోసం అని చెప్పారట ములాఖత్లో. ఎవరు నా కోసం అమ్మాయి వచ్చేది, ఆప్షనే లేదు, ఎవరు వస్తారు అని ఆశ్చర్యపోయింది. ఎవరు పంపించారు, ఎవరు వచ్చిండ్రు, వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్పాడు, సారు ఎవరెవరు సార్ పంపించిండ్రు ఇట్లా అని. ఆలోచించాడు తను, చూసి నేను డైరెక్టే చెప్పేసిన, నేను వెళ్ళి నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తే ఇంకా తను షాక్, ఏం చెప్తాడు అన్నాడు. నాకు వేరే ఆప్షన్ లేదు, మరి నీకై నువ్వు వచ్చావు కానీ దీని పరిణామాలు అన్నీ ఆలోచించుకొనే వచ్చావా అని అన్నాడు తను. అన్నీ ఆలోచించా, నేను కూడా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా కదా, అన్నీ ఆలోచించా, ఏం జరగబోతుంది ఏంది అన్నీ ఆలోచించుకొనే వచ్చా, కానీ నిన్నే నేను నా పార్ట్నర్ చేసుకుంటాను అంటే తను మరి నాకు టైము కావాలి అని అన్నాడు. అన్న తర్వాత సరే మరి అని చెప్పేసి నేనైతే నా ప్రపోజల్ పెట్టి వచ్చేసిన తర్వాత 1.5 month అనుకుంటా, వాళ్ళ వాళ్ళు ఉంటారు, అక్క బావ, అతను కూడా పార్టీలో గణేష్తో పాటు నల్లమల్లో సెక్రటరీగానే పనిచేసిండు. తను కూడా అరెస్ట్ అయ్యి తర్వాత నార్మల్ లైఫ్లో ఉన్నారు వాళ్ళ అక్క బావ. వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడాడు తను. మాట్లాడితే మరి అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి తను సిద్ధపడి వచ్చింది అన్నిటికీ అన్నప్పుడు నీకేంటి ప్రాబ్లం. అప్పటికి వాళ్ళు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారు గణేష్కు, ఎందుకంటే పెరోల్ మీద వస్తున్నాడు, 3 months బయట ఉండి వెళ్తున్నాడు. ఒక అమ్మాయిని ఎవరినన్నా చూద్దాము, తనకు కూడా సపోర్టుగా ఉంటుంది కదా, లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది కదా. ఇప్పుడు పార్టీ పట్టించుకోదు, ఏ సంఘాలు పట్టించుకోవు తనని, అంతే, ఎవరు తనని పట్టించుకునే పరిస్థితి లేదు తనున్న పరిస్థితులలో. కాబట్టి కుటుంబమే చూడాలి. మళ్ళీ చూశారు, మ్యాచెస్ చూశారు, కానీ తనున్న పొజిషన్ కూడా అమ్మాయి అర్థం చేసుకునేలా ఉండాలి. తను దానికోసం వెయిట్ చేశాడు, చూశారు, పిల్లలున్న అమ్మాయిని కూడా చూసిండ్రు, కానీ తను బయట నిలబడగలగాలి కదా. మ్యారేజ్ అయినా కూడా తను ఉన్నన్ని రోజులు ఉంటాడు బయట, వెళ్ళిపోయిన తర్వాత తను స్టాండ్ బై అయి ఉండాలి కదా, లైఫ్ గెట్ ఆన్ చేసుకోవాలిగా. అందుకు తను బాగా అటువైపు ఆలోచించి తను మ్యారేజ్ అనేదే వద్దనుకున్నాడు. నయం ఒత్తిడి చేస్తే కూడా, నయం కూడా ఒత్తిడి చేసిన ఈ విషయం చేసినా కూడా తను ఒప్పుకోలేదు. మీ మ్యారేజ్ ఇన్వాల్వ్మెంట్లో అయితే నయం ఉన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడైతే ప్రపోజ్ చేశానో ఇంకా అప్పుడు నాకు మొదలైంది ఇంకా ఫోన్లు రావడాలు. నేను ఊహించలేదు, నార్మల్ లైఫ్లో ఉన్నా, నార్మల్గా అయిపోద్ది అని అనుకున్నా. అంటే నేను సంఘంలో పనిచేస్తున్నా కదా, పార్టీ తరఫున పనిచేస్తున్నా అనేది
ఈ సంఘాల వాళ్ళ మీద అంతా తనకి ఉంటుంది కదా అట్లా నయీంకు. ఇంకా మొదలు పెట్టాడు ఫోన్లో తిట్టడాలు స్టార్ట్ అయినాయి. ఒకరోజు నేను ములాఖత్కి వెళ్ళి ఇంటికి వెళ్ళా మాకు తెలిసిన అక్క, నేను ఏదైతే రూమ్లో అంతకుముందు ఉండేదాన్నో అక్కడికి వెళ్ళా జైలు నుంచి. అప్పటికి వాళ్ళందరూ ఒకప్పుడు పార్టీలో పనిచేసి వచ్చి అరెస్టులు అయ్యి బయటకు వచ్చి ఉన్నవాళ్ళు. వాళ్ళకు ఉండే ఇది వాళ్ళకి ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు లైవ్గా ఇప్పుడు పనిచేస్తున్నారు సంఘాలలో కాబట్టి వాళ్ళకు ఉంటుంది. నేను అప్పటికి ఏం చేశానంటే నయీంది స్టార్ట్ కానంత వరకు నేను ఉన్నాను సంఘంలో. ఎప్పుడైతే ఆ రోజు వెళ్ళానో ఫోన్ వచ్చింది, ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు ఫోన్లో. ఎందుకు? పని చేయొద్దు అంతే, పార్టీ కోసం పని చేయొద్దు, సంఘాలలో పని చేయొద్దు. ఇప్పుడు గణేష్ తోటి 2 ఏళ్ళు కలిసి ఉన్నాడు, ఒకే బ్యారక్లో ఉన్నారు వాళ్ళిద్దరు. ఓకే. గణేష్కు తన గురించి అంతా తెలుసు, నయీం గురించి. తనేంటి అన్న తన గురించి కూడా తెలుసు. చాలా కాలం పార్టీ కోసం నిలబడ్డాడు జైల్లో ఉన్నప్పటికి కూడా గణేష్. తర్వాత మామూలు లైఫ్లోకి వచ్చేస్తానని డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పేసిండు, అది వేరే విషయం. నార్మల్ లైఫ్, తను హెల్త్ ఇష్యూస్ అన్నీ ప్రాబ్లమేటిక్ అయ్యి చర్చల తర్వాత తను నార్మల్ లైఫ్లో ఉందామని డిసైడ్ అయిపోయినా కూడా తను ఎప్పటికప్పుడు తను అరెస్ట్ ఏమంటారు కేసు ఎప్పటికప్పుడు క్రిటికల్ అయిపోతూ జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది తను. అయితే తను నార్మల్గానే ఉన్నాడు, అసలు ఆ పాలిటిక్స్ కానీ ఎవరిని కలవడాలు కానీ ఎలాంటివి లేవు. నేను కలిసే కంటే ముందు నుంచి కూడా ఊరికే జనరల్గా బయట ఇంకా మానవ సంబంధాలు అన్నప్పుడు కలుస్తూ ఉంటారు, మాట్లాడతాం కదా. ఆ పనులలోకి ఇన్వాల్వ్ అయ్యి పని చేయడం కానీ అలాంటివి లేవు తనకు. తను ఎప్పుడో 10 ఏళ్ళు 15 ఏళ్ళు 12 ఏళ్ళ కిందనే చెప్పేసిండు నార్మల్ లైఫ్లో ఉండిపోతా అని, నన్ను రిలీజ్ చేయండి నార్మల్ లైఫ్లో ఉంటానని చెప్పిండు. అవ్వలేదు తనది. ఇక మేము ఇట్లా డిసైడ్ చేసుకునేసరికి నయీం ఏంటంటే లెటర్ రాశాడు ఫస్ట్ నాకు ఫోన్లో, నన్ను మానసికంగా చేయాలని చెప్పి నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను. ఆయన ఎప్పుడో వినేదాన్ని, సంఘాల వాళ్ళకి ఇట్లా ఫోన్లు చేసి భయపెడుతూ ఉంటాడు, అమ్మాయిలంతా ఇట్లా తిడుతూ ఉంటాడని విన్నా నేను. మీతో మొదట ఎప్పుడు మాట్లాడలే? అంతకుముందు పరిచయం లేదు మీకు? అసలు పరిచయమే లేదు. నయీం గురించి తెలుసు అంతే, పార్టీలో పనిచేశాడు, ఇలా తన స్టోరీ అంతా తెలుసు. కానీ మేము ఎప్పుడు ప్రత్యక్షంగా కలిసింది లేదు, మాట్లాడింది లేదు. అయితే తను ఫోన్లో ఇంకా బూతులు తిడుతూ ఉంటే ఏంటి ఇట్లా ఫస్ట్ టైం నేను అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడం. మాకు తెలిసిన అక్క అంది, కట్ చేయి అది ఇంకా తెలుసులే కట్ చేయి అని చెప్పింది. అంటే వాళ్ళకి ముందే తెలుసు? వాళ్ళకి తెలుసు, వాళ్ళందరూ ఫేస్ చేసిన వాళ్ళు కదా. చెప్పిరా వదిలేసేయలే, ఏమి పట్టించుకోక వదిలేసేయి అని చెప్పారు. లకారాలతో తిడుతున్నాడు ఇంకా ఫోన్లో, గలీజ్గా అసలు. ఇంకా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తీసుకొని నీకు వాడు సరిపోలేదా వీడు సరిపోలేదా ఇలాగ తిట్టిండు. సార్ వాళ్ళని అందరినీ పేర్లు పెట్టి తిడుతుంటే ఫోన్ కట్ చేసిన. మళ్ళీ పార్టీ కోసం పనిచేయద్దు, మీరు ఎవరు పనిచేయద్దు, పార్టీ కోసం పనిచేయద్దు, సంఘాలలో పనిచేయకూడదు, పార్టీ కంటూ ఎవరు సింపతిగా ఉండకూడదు. తను అంత యాంటీ అయిపోయాడు పార్టీకి. కాబట్టి తను మమ్మల్ని కూడా మెల్లగా ఎట్లా కొంచెం మెంటల్గా చేద్దామని చూశాడు నన్ను. నేను ఇంకా ఇలాంటి విషయాల్లో కొంచెం ఇంకా ముందుకే వెళ్తుంటా కదా. ఫోన్ వచ్చిందా కొంచెం ఏంటబ్బా ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు వచ్చింది ఫోను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది. ఇంకో రోజు నేనేం చేశా, వెళ్ళి ఇంకా గణేష్ చెప్పాడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలుసు, నేను ఎక్స్పెక్ట్ చేసిన అంటే నీకు తెలియదు, అంతా ఇక్కడంతా చూస్తూనే ఉంటారు, నువ్వు ములాఖత్కి వస్తున్నావు వెళ్తున్నావు ఇవన్నీ ఉన్నాయి అంటే. నేను మా సంఘం వాళ్ళ మీటింగ్ ఉంటే వెళ్ళి చెప్పేసి. అంటే ఒకే బ్యారక్లో ఉన్నప్పుడు మరి గణేష్ గారిని కూడా ఎందుకు మార్చలేకపోయారు నయీం? మరి తిట్టలేదా తనని పార్టీ కోసం పని చేయొద్దు అని? అప్పుడు తను పార్టీ వైపే ఉన్నాడుగా, జైల్లో ఉన్నప్పుడు పార్టీ వైపే ఉన్నాడు తను. ఓకే, అంటే మీతో మాట్లాడినప్పుడు బయటకు వచ్చి కొంచెం ఆ లాస్ట్ మూమెంట్ లో మారిపోయాడు తను, కానీ అంతవరకు పార్టీ మనిషిగానే ఉన్నాడు తను కూడా పనిచేశాడు. శాఖమూరి అప్పారావు అంటే చాలా ఇది ఆయనకు. అట్లా కొంతకాలం ఉన్నాడు.
అరాచకాలు ఉండేవి. ఆయన నేచరే అలాంటిది కాబట్టి, ఆయన హిస్టరీలోనే ఉంది కాబట్టి అది అట్లా ఉండేవాడు. తనకు బాగా తెలుసు కాబట్టి మా గణేష్ చాలా సాఫ్ట్ నేచర్ కదా, అందరినీ అలాగా చేసుకుంటూ ఉండేవాడు. తన నేచర్ తెలుసు కాబట్టి తను ఎంత ఉండాలో అంత లిమిట్లోనే ఉండేవాడు తన దగ్గర. కాబట్టి తను ఏంటంటే ఇది అనుకోని పరిణామం కదా, మా మ్యారేజ్ అనేది అనుకోని పరిణామం తన లైఫ్లో. నేను ప్రపోజ్ చేయడం కదా, అది ఇట్లా ఈ రూపకంగా ఇట్లా ఉంటుందని అనుకోలే నేను. నయీం అనేవాడు మధ్యలో వస్తాడనేది నేను ఊహించలేదు. ఎప్పుడైతే ఇక తన ఫోన్లో వచ్చాయో 2-3 సార్లు వచ్చాయి, చేస్తూ ఉంటాడులే, ఇక అది మామూలేలే, అందరినీ భయపెట్టడం అనేది మామూలేలే. మరి ఎట్లా తను భయపడుతూ ఉన్నాడు. నేను ములాఖతు ప్రతి వీక్ ములాఖత్ వెళ్ళేదాన్ని గణేష్కు. వెళ్తే నువ్వు ఒక్కదానో వస్తున్నావు పోతున్నావు, ఇంత దూరం వస్తున్నావు పోతున్నావు, జాగ్రత్తగా ఉండు అని. ఏం కాదు, చంపేస్తాడు, ఏముంది, అప్పుడైనా చచ్చిపోయేవాళ్ళం, ఎప్పుడైనా చచ్చిపోయేవాళ్ళం కదా, ఏం చేస్తాడు, చంపుతాడు కదా నన్ను అంటే, అట్లా కాదు నీకు తెలియదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అంతలో ఏం చేశాడు, ఒక పెద్ద లెటర్ రాశాడు గణేష్కు. రాసి, అన్న ఏంది నువ్వు ఏమనుకుంటున్నావు, 20 ఏళ్ల తర్వాత నీకు ఈ అమ్మాయే దొరికిందా పెళ్లి చేసుకోవడానికి, నీకు కావాల్సిన అమ్మాయిలను నేను చూపిస్తా అన్నా, ఆమె ముసలాం, ఆమెను ఎందుకు చేసుకుంటున్నావు, నీకు ఇంకా అంతకన్నా యంగ్ పిల్లలు చేసి పెళ్లి చేస్తాను, నువ్వు మంచిగా సుఖంగా ఉంది, పెరోల్ మీద వచ్చినప్పుడు అట్లా ఉంది, అది ఇది అని ఇంత లెటర్ రాసి అది చూపించాడు గణేష్ నాకు. ఇలా రాసి, చూడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా పార్టీలోకి, పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరికతో లెటర్ రాసి పంపించాడు. నువ్వు బయటికి రావాలి అంటే జైలు నుంచి, తను ఎట్లా ఉండమంటే అట్లా ఉండాలి అనేది రాసిండట. దాన్ని ఎప్పుడు గణేష్ సాఫ్ట్గా చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తను అంతకాలం ఆ పాలిటిక్స్లో ఉన్నాడు, పోయిపోయింది సరే, తను నార్మల్ లైఫ్లోకి వద్దామని అనుకున్నాడు, అది వేరు విషయం. కానీ వాడు అట్లా బెదిరింపులకు కూడా తనేమి ఇది కాలేదు. బెదిరించాడా, ఆ లెటర్ చూపించాడు నాకు, ఇదిగో ఇలా లెటర్ వచ్చింది, ఏం చేద్దాం అంటే, నేను తగ్గేది లేదు అని చెప్పా. నేనైతే నిన్ను పెళ్లి చేసుకుంటా, మనం పెళ్లి చేసుకుందాం అంతే, ఫర్దర్ లైఫ్ నేను ఎట్లా గడుపుతా అనేది అది నా చేతుల్లో ఉంది, నేను చూసుకుంటా ఆ లైఫ్ని. అంటే అందరికీ దూరం అయిపోతావు కదా నా వల్ల, నువ్వు పనిచేస్తున్న ఆర్గనైజేషన్. అప్పటికి నేను ఈ నయీం ఇష్యూ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇదే కాకుండా తను ఏం చేశాడంటే, నయీము పిడుగురాళ్ళలో వాళ్ళ అక్క బావ ఉంటారు, వాళ్ళని మొదటి నుంచే భయపెట్టాడు తను. ఈ సందర్భంగా వెళ్ళి వాళ్ళని భయపెట్టాడు, ఇంటికి వెళ్ళి సినిమా పక్కీలో మొత్తం తుపాకులు వేసుకొని, చిన్న చిన్న పిల్లలు, మనం మొత్తం స్టోరీ చూశారు కదా నయీంది, పిల్లల్ని వేసుకొని, ఆడపిల్లల్ని వేసుకొని పోయి వాళ్ళ ఇంట్లో పోయి, వాళ్ళ అక్క స్కూల్లోకి వెళ్ళింది, స్కూల్లో పనిచేస్తుంది, ఇంటికి వెళ్ళారట. వాళ్ళ బావ కూతురు ఉండింది ఇంట్లో, వెళ్ళి మొత్తము బియ్యము పప్పులు ఉప్పులు అన్నీ కలిగి, భయం మళ్ళీ ఎక్కడ ఏం దాచారు అని, వీళ్ళు పార్టీ వాళ్ళు కదా ఒకప్పుడు, భయం మళ్ళీ తన నీడ తననే భయపెట్టింది చివరికి నయీంను. అట్లా అయింది వాడి పరిస్థితి. వెళ్ళి చూసి భయపెట్టాడంట. అక్కను పిలిపించాడు ఇంటికి, పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళ ఇంట్లోనే ఆ పిల్లలే వంటలు చేశారట, వండుకున్నారట మంచిగా, అందరూ తిండ్లు తినేసి కూర్చొని, అన్నను కూర్చోబెట్టుకొని అక్కని కూర్చోబెట్టుకొని ఇంకా మాట్లాడి, ఏంటి అసలు గణేష్ అన్న ఎందుకు ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నారు, ఓకే మీ గురించి వాళ్ళని భయపెట్టారు, వాళ్ళని మీరు చెప్పండి, వద్దు అన్నకు వేరే అమ్మాయిని చూస్తాను నేను, అన్నకు కావాలంటే పెరోల్ మీద వచ్చినప్పుడల్లా అరేంజ్ చేస్తాను నేను, పెళ్ళే అవసరం లేదంటే అరేంజ్ చేస్తా అని చెప్పి వాళ్ళతో పెట్టుకుంటే, ఆ అన్న చెప్పాడంట, లేదు ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు కదా, అమ్మాయి ఆర్గనైజేషన్లో పనిచేసింది, వాళ్ళు ఇష్టపడ్డారు, చేసుకోవాలనుకుంటున్నారు, ఇష్యూ ఏముంది, వాళ్ళిద్దరు అది పర్సనల్, వాళ్ళ లైఫ్ వాళ్ళు ఇది చేసుకుంటారు కదా అని అంటే, మీరు చెప్పండి అని చెప్పాడంట. సరే అన్నారు వాళ్ళు కూడా కొంచెం షేక్ అయిపోయారు. అంటే అంతకుముందు వాళ్ళకు బాగా ఎదుర్కొన్నారు వాళ్ళు కూడా,
నయం వల్ల. నయం వల్ల ఎదుర్కొన్నారు, పోలీసుల వల్ల అంతా ఎదుర్కొని వాళ్ళు నార్మల్ లైఫ్లో ఉన్నారు. అప్పటికి ఆయనకు హెల్త్ ప్రాబ్లం అన్న చాలా, వాళ్ళ జాబ్లు ఏదో చేసుకుంటూ వాళ్ళు మామూలుగా ఉన్నారు. వాళ్ళు ఇదేంటి మళ్ళీ ఇష్యూ ఇట్లా స్టార్ట్ అయింది ఏంటి అని భయపడ్డారు. నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి మాధవి మరి ఎట్లా మరి కష్టమయ్యేటట్టుంది అది అని మాట్లాడారు. ఏమీ కష్టం కాదు, మీరేం భయపడకండి, నేనైతే ఒకటే స్టాండ్ మీద ఉన్నా, ఎవరేం చెప్పినా అని చెప్పి మా ఇంట్లో కూడా అపోజ్ చేశారు అమ్మ వాళ్ళు. వద్దనే చెప్పారు. మా తమ్ముడి దగ్గర ఉన్నా కదా నేను అప్పుడు, అప్పటికి బయటికి వెళ్ళిపోయాలే, మళ్ళీ వచ్చాను కదా కొన్నాళ్ళకి. వాడు ఎందుకు నువ్వు పోయి మళ్ళీ ఇట్లా పెళ్ళి చేసుకుంటున్నావు, ఎందుకు లైఫ్ ఇట్లా చేసుకుంటున్నావు అని మాట్లాడలేదు. అమ్మ కూడా ఇంకా బయటికి వెళ్ళిపోయా నేను, మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కోపం ఉంటుంది, వాళ్ళకుండే అసహనాలు వాళ్ళకుండే ఇవి అర్థం చేసుకోవాలి మనమే అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఇంకా మా మరదలు వాళ్ళతో కొంచెం వాళ్ళంతా ఇక కొంచెం ట్రెడిషనల్ ఇది బ్రాహ్మణికాన్ని ఇక ఎట్లుంటుంది, మేము చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో ఉన్న మధ్యలో ఈ లైఫ్ ఇలాగ ఉంది కాబట్టి అక్కడ ఘర్షణ జరిగేది అన్నట్టు ఇంట్లో. సరే అని అమ్మకైతే చెప్పాను నేను, తన్నే చేసుకుంటా అని చెప్తే ఇక వాళ్ళు మెల్లగా అర్థం చేయించా. నా లైఫ్ నేను చూసుకుందాం అనుకుంటున్నా, మీ పైన నేను డిపెండ్ అవ్వను, నేను ఎలాగైనా బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని బతుకుతా, ఆయన కోసం చూస్తూ నేను అలాగా నా జీవితాన్ని గడుపుతా, ఎవరు నాకు దూరం అయిపోయినా పర్లేదు, నా జీవితాన్ని నేను చూసుకుంటా, మీరు భయపడకండి ఫస్ట్ అని చెప్పా. నేను దేనికి భయపడదలుచుకోలేదు, ఎంత కష్టం వచ్చినా నేను ఎదుర్కొంటా, తనని మాత్రం నా లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటా అని చెప్పిన తర్వాత సరే ఇంకా మరి నువ్వు అట్లా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చెప్తావు, పెళ్ళయ్యే వరకు కూడా వాళ్ళు అలిగే ఉన్నారు, అట్లానే ఉన్నారు. సరే ఇంకా వెళ్ళి గణేష్కు చెప్పిన తర్వాత నేను నా ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మరి నేను రిజైన్ చేసేసిన, నేను అప్పటికి జాయింట్ సెక్రటరీ కదా చెప్పా, ఒక మీటింగ్లో కూర్చొని చెప్పేసి నేను ఇంకా సంఘంలో నుంచి బయటకు వచ్చేస్తున్నా, ఇది పరిస్థితి, మరి నేను ఇక పని చేయలేను బయట, అందుకని ఇక్కడతో ఇంకా నేను ఈ పాలిటిక్స్. ఎందుకు నయం ఒత్తిడి వల్లే మీరు రిజైన్ చేయాల్సి వచ్చింది అప్పుడు? నయం ఒత్తిడి ఒకటి, ఇంకా పోలీసుల నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది కదా లైఫ్ అంతా. నయం ఒక్కడనే కాదు, నయము అదొక వ్యవస్థ, ఇదొక వ్యవస్థ. ఇక మధ్యలో ఇక ఏదన్నా ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు ఒకవైపు తీసుకోవాలి అంతే, ఇంకా ఊగిసలాట ఉండొద్దు. ఇప్పుడు నాకు సంఘర్షణ అవుతుంది, నేను దీనికి దూరం అయిపోతున్నా కదా, నేను ఏదైతే అనుకున్నానో పని చేయాలి, నేను నాకు తోచినంత పని చేస్తూ పోవాలి, దీంట్లో ఇట్లా ఉండాలి సమాజం కోసం అని అనుకున్నా కదా, అది ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సరే ఇది పర్సనల్ లైఫ్, ఇది దాన్ని రెండింటి కలిపే పరిస్థితి లేదు, కలిపే సిచ్యువేషన్ ఉంటే కలుపుతుంటే మేము లేదు, చెప్పేసి రిజైన్ చేసేసిన. వాళ్ళు కూడా అసంతృప్తిగా ఫీల్ అయినరు, యాక్టివ్గా పనిచేసే వ్యక్తి వెళ్తుంది అన్నట్టుగా సమ్ ప్రాబ్లమ్స్. ఇంకా నేను బయటకు వచ్చేసి ఇంకా ఫ్రీ అయిపోయినా. అప్పుడు నాకు ఇంకా ఫోన్లు కానీ ఎలాంటివి లేవు. తర్వాత ఇంకా మా మ్యారేజ్ అయిపోయింది, ఇంకా చెల్లి వాళ్ళ ఇంట్లోనే మామూలుగా. అప్పుడు పెద్దలుగా ఎవరు వ్యవహరించారు మరి మీ పెళ్ళికి? వరవర్రావు సారు, ప్రొఫెసర్ గారు, హరగోపాల్ వాళ్ళు, మా బావ వాళ్ళు, మా బావ మిసెస్ అప్పుడు బయట ఉంది, ఈ ఆజాద్ పద్మక్క అన్న కదా ఆవిడ, వీళ్ళందరూ మా ఇంకా తెలిసిన వాళ్ళు కదా, వాళ్ళందరినీ పిలుచుకొని ఫ్రెండ్ సర్కిల్ అంతే, వాళ్ళ కుటుంబాలు, గణేష్ కుటుంబాలు, మా కుటుంబం అంతా కలిసి సింపుల్గా దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నాం. ఓకే, పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ లైఫ్లోకి వచ్చినా కూడా నయ్యము కాంటాక్ట్లో ఉన్నాడు.
మళ్ళీ నన్ను పిలిపించి మాట్లాడాలన్నాడు. అక్క ఏం చేయబోతుంది అని అడిగిండు. వాళ్ళ మనిషినే పంపించాడు ఇంటికి, మేము ఉంటున్న ఇల్లు, అన్న ఎట్లుంటున్నాడో చూసిపోదామని. ఇప్పుడు మీరు వస్తే చూసేవాళ్ళు మా జీవన శైలి, మేము ఎలాగున్నాం. వచ్చి చూశాడు, ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటని చూశాడు, అక్క ఏం చేయబోతుంది. నేను స్పష్టంగా చెప్పేసిన, నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే గట్టిగా తీసుకుంటా చెప్పేసిన. ఇంకా నేను ఆ పాలిటిక్స్ వైపు వెళ్ళదలుచుకోలే. ఇప్పుడు నా లైఫ్ గణేష్ అని చెప్పా. ఇంకా నేను జాబ్ చేసుకొని నా అనుకున్న వాళ్ళ మధ్యనే నేను బతకాలనుకుంటున్నా అంతే. వేరే నేను ఎటు అడుగు వేయదలుచుకోలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ సమాచారం ఇచ్చేసిన తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న తర్వాత మళ్ళీ 6 నెలలకో ఏమో గణేష్ పేరోల్పై వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ పిలిచాడు నయీం. పిలిస్తే నేను వెళ్ళను అని, నేను అతను మొహం చూడను, నేను వెళ్ళను అని చెప్పా. కాదు నువ్వు వెళ్ళాలి అని చెప్పిండు గణేష్. నీకు తెలుసు కదా, అన్ని విషయాలు తెలుసు కదా, వెళ్ళాలి అంటే సరే అన్నాను. కానీ అతనికే డౌట్ వచ్చిందో ఏంటో తెలియదు. మమ్మల్ని రమ్మన్న రోజు అపాయింట్మెంట్ పెట్టాడు. పెట్టి ఫోను లీక్ అయిందా మరి ఏమైందో తెలియదు, వీళ్ళందరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు, భయా అని ఏదో మాట్లాడుకుంటున్నారు. తనే అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసాడు. క్యాన్సిల్ చేసిన ఇంకా గణేష్ పెరోల్పై వచ్చాడు. వస్తే అదే నెలలో ఆగస్టులో అతని ఎన్కౌంటర్, అది చనిపోయాడు. తను చంపేసిర్రు. తను ఇక చంపేసిర్రనే చంపేసిర్రు. అతను చేసిన దానికి చనిపోయాడు. ఇంకా అట్లా మేము అనుకోకుండా ఆ రోజు పెరోల్పై వచ్చాడు గణేష్. టీవీ స్క్రోలింగ్లో చూసినాం నయీం ఇట్లా చనిపోయాడని వస్తే ఇంకా అసలు ఇది ఎక్కడ మళ్ళీ ఇంకా ఇది ఎక్కడ ఈయన గ్రూపు వీళ్ళందరూ ఏం చేస్తారో అన్నట్టుగా భయం వేసింది అప్పుడు కొంచెం. సరేలే ఏమైతే అది అయిపోయింది, చనిపోయాడు కదా అని. ఈయనకు థ్రెట్ ఉండేది అనేది వచ్చినప్పుడంతా కొద్దిగా ఇబ్బందిగా ఉండేవాడు గణేష్. అంటే తనకు నచ్చని ఇవి చేయాల్సి వస్తాయి, ఎందుకు అనవసరంగా అని అట్లా భయపెట్టి ఎంతోమందిని అట్లా చేసిండు తను. అదొక నయీం అనేది ఒక వ్యవస్థ అట్లా మన స్టేట్లో అట్లా చేసి పోయిండు. ఎంతోమంది 1000 మంది ఇబ్బందులు పడ్డారు ఆయన వల్ల. చనిపోయాడంటే ఇంకా మాకైతే హ్యాపీ. తను పోయాడని టీవీలో చూడంగానే మా ఒక్కరి కోసం అని కాదు, అప్పటికే ఎంతోమంది పీపుల్ని తను హింసకు గురి చేసిండు. ఉన్న ప్రాంతాలు, తను ఉన్న స్థానిక ప్రాంతాల్లో అవన్నీ వింటూనే ఉన్నాం మేము, మొదటి నుంచి వింటూనే ఉన్నాం తన గురించి. సరే అది ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది ఇంకా మా లైఫ్. ఇప్పుడు మరి గణేష్ గారు పెరోల్ మీదే ఉన్నారా లేకపోతే పెరోల్ ఈ ఇయర్ పెరోల్పై వచ్చాడు తను. ఓకే. పెరోల్పై వచ్చిన తర్వాత మేము హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాం. అంటే ఇది ఏళ్ల తరబడి మా మ్యారేజ్ 2015లో జరిగింది. అప్పటి నుంచి 2016లో గవర్నమెంట్ జీవో తీసుకొచ్చింది, చంద్రశేఖర్ గవర్నమెంట్. అప్పుడు గణేష్ను రిలీజ్ చేస్తామని ఆయన హామీ ఇచ్చినందుకే తను పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు గణేష్. తను ఒకసారి పెరోల్ పైన ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు పొత్తూరి గారు, రామచంద్రమూర్తి గారు వీళ్ళందరూ ఒక టీమ్గా, గంటా చక్రపాణి వీళ్ళంతా ఒక టీమ్గా వెళ్ళి, గణేష్ కూడా వెళ్ళి చంద్రశేఖర్ గారితో మాట్లాడిండు, సీఎంతో. ఆయన పిలిపించుకొని కూర్చొని మాట్లాడి నిన్ను రిలీజ్ చేస్తాము, ఉద్యోగం కూడా వస్తుంది, రిలీజ్ చేయించే బాధ్యత మాది అని హామీ ఇచ్చారు ఆయన. సరే అవుతాడు అనుకున్నారు అప్పుడు. పాపం రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో అలాగే జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అలాగే జరిగింది తనది. ఎప్పటికప్పుడు ఆ కేసు లిస్ట్లో పెడుతున్నారు, జనరల్ ఖైదీల రిలీజ్ లిస్ట్లో వచ్చింది 2016లో. అసలు ఎంత ఇదిగా ఉన్నామంటే రిలీజ్ అయిపోతున్నాడు గణేష్ అని అనుకున్నాం. ఆ లిస్టు 252 మంది వస్తే అందులో 251 మంది రిలీజ్ అయ్యి ఒక్క కేసు మాత్రమే పక్కకు అయ్యింది గణేష్ది. డబల్ మర్డరు ఇలాంటి కేసులని సార్ట్అవుట్ చేసి పక్కన పెట్టేసి ఈయనది సిబిఐ ఎంక్వైరీ కేసు.
అది అప్పుడు చేసిండ్రు చెన్నై టీమ్ 95లో చేసినారంట. అది సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడేటట్టు ఇక్కడి నుంచి గవర్నర్ నరసింహన్ ఉన్నాడు కదా, అప్పుడు నేను గవర్నర్ను కలవాలని ఎంత ట్రై చేసిన ఈ కేసులో, వెళ్ళి ఇక్కడనే క్షమాభిక్ష ఇవ్వమని చెప్పుదామని అపాయింట్మెంట్కి ఎంత ట్రై చేసాం. ఆయన అపాయింట్మెంట్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన కూడా ఏదో పర్సనల్ ఇది ఉంది ఎక్స్ట్రీమిస్టుల పట్ల, దాంతో ఆయన ఇవ్వలేదు. పెద్దవాళ్ళు పొత్తూరి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్తే కూడా ఆయన అపాయింట్మెంట్ ఆయన అయితే చాలా గణేష్ రిలీజ్ కోసం ఆయన చాలా ఇదిగా చేసిండ పొత్తూరి గారు, అంత ప్రయత్నం చేసిండ్రు ఆయన చివరి వరకు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈనాటికి కూడా మొన్నటి దాకా కూడా నేను ఢిల్లీకి 3 సార్లు వెళ్ళొచ్చా. సెంట్రల్ గవర్నమెంట్కు కాంకరెన్స్ కావాలని అటు పంపిస్తే అటు వెళ్ళి అటు సిబిఐ దగ్గర ఫైల్ మిస్ అయిందని అదేని మొత్తం మీద అదేంది అక్కడ కూడా వెళ్ళి ఫైల్ను వెతికించి చేసినా అది ఎక్కడ కాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ కేసులు కొత్త జడ్జిమెంట్లు వస్తున్నాయి కదా, దాన్ని చూసుకొని వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో పిటిషన్ వేశారు. అది లక్గా జడ్జి మంచిగా విన్నారు, పాజిటివ్గా తీసుకుని విని కేసును బెయిల్ ఇచ్చాడు. పెరోల్ మీద వచ్చిన తను వచ్చాడు, పిటిషన్ కేసు నడుస్తుంది, వాయిదాలు నడుస్తున్నాయి, కేసు విన్నాడు, విని ప్రస్తుతానికి బెయిల్ ఇస్తున్నాను బెయిల్ ఇచ్చాడు. బెయిల్ ఇచ్చి రిజర్వ్లో ఉంచారు. ప్రజెంట్ ఇప్పుడు గణేష్ రిలీజ్ రిజర్వ్లో ఉంది హైకోర్టులో. దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. చేసేది ఏం లేదు, అది జడ్జి చేతిలో ఉంది కాబట్టి ఆ జడ్జి గారే రిలీజ్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మరి మీ ఫ్యామిలీ వాళ్ళు టచ్లో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ కుటుంబం కానీ నా ఫ్యామిలీస్ కానీ అందరు నాకు సపోర్టుగా. ఇప్పుడు ఎవరు కోపంగా లేరు అంటే పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడే పెళ్ళి జరిగిన ఇయర్లోనే కొంత డిస్టర్బ్ అయ్యి అందరూ కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత అందరూ సపోర్టుగా ఉన్నారు. తను బయటికి రావాలని అందరూ కోరుకున్నారు. గణేష్ ఎప్పుడు బయటికి వస్తారు అంటే మా ఫ్యామిలీలో ఒకప్పుడు మేము ఎంత ఫేస్ చేశామో మా ఫ్యామిలీలో, ఇప్పుడు నా ఫ్యామిలీ ఇప్పుడు నా సిస్టర్స్ కానీ అందరూ సెటిల్ లైఫ్లో, పిల్లలు అంత సెటిల్ అయిపోయారు. మరి మీకు పిల్లలు ఉన్నారా? ఇప్పుడు పిల్లలు లేరు. అంటే కనలేదు పార్టీలో ఉన్నప్పుడు. అంటే ఒక ప్రజల్లో ఉన్న ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఆడ కానీ మగ కానీ ఎవరికైనా ఆపరేషన్ చేయించేస్తారు, వాళ్ళకి పిల్లలు పుట్టరు, ఇది నిజమేనా? నిజమే. ఎందుకు నిజము అని చెప్పాలంటే, మనకి ఇక్కడ భౌతిక పరిస్థితులు అంటే అడవి జీవితం కదా, అలాంటప్పుడు ఇప్పుడు మనం పిల్లల్ని కంటే మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భౌతిక పరిస్థితులలో కష్టం, పార్టీలో ఉండడం అనేది కష్టం. దానికోసం అలా మిలిటరీ సిస్టంలోనే అట్లా చేయించాల్సి వస్తుంది. అంతే తప్ప ఆడవాళ్ళని ఏదో వాళ్ళకున్న ఆపేక్షని చంపాలనో లేకపోతే ఇదని కాదు, దానికి ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే. ఆ భౌతిక పరిస్థితులకు వాటికి ప్రిపేర్ అయ్యి ఉండాల్సిందే, దానికి సిద్ధపడే వెళ్తాం. నేను కూడా అలాగే వెళ్ళాను పార్టీలోకి. పిల్లల్ని నేను కనొద్దన్న ఉద్దేశంతో వెళ్ళా. ఎందుకంటే మనదే భద్రమైన జీవితం కాదు, వాళ్ళని కని వాళ్ళను ఈ ప్రపంచంలో ఎక్కడ వదిలేసిపోతాం. అంటే పెంచుకునే వాళ్ళు ఉంటారేమో, అది వేరు, కానీ అందరికీ ఆ అవకాశాలు ఉండకపోవచ్చు కదా. అంటే చాలా మందికి అబార్షన్స్ అయిన పార్టీలో మహిళలకు మెయిన్ చాలా ఇబ్బందికరమే, ఒక రకంగా చాలా ఇబ్బందికరమే మహిళలకు మాత్రం ఆ సిచ్యువేషను. దాని తర్వాత పార్టీలోనే రెక్టిఫికేషన్ దీంట్లో జరిగి పురుషులే చేయించుకోవాలి. మహిళలకు ఈ భౌతికంగా ఈ పరిస్థితులు వస్తాయి, భౌగోళికంగా. ఇప్పుడు తిరగడానికి కానీ, ఇప్పుడు అడవిలో తిరగాలంటే ఆపరేషన్లు చేయించుకొని మహిళలకు మహిళల బాడీ వేరు, జెంట్స్ బాడీ వేరు కదా, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అని చెప్పి పార్టీలోనే ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళే మొత్తము మగవాళ్ళే చేయించుకోవాలి
అని చెప్పి మగవాళ్ళకే చేయించారు. ఓకే. మగవాళ్ళకే చేయించారు. అప్పుడు తనే చేయించుకున్నాడు, కొండలరెడ్డి చేయించుకున్నాడు. మా మ్యారేజ్ అయిన నెలలోనే ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాతనే ఆ ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళడం. ఓకే. అట్లా కొందరు యాక్సిడెంటల్గా అట్లా జరిగిపోయినాయి కూడా, అబార్షన్స్ అయిపోయి హెల్త్లు వాడే చాలామంది ఉమెన్స్ అన్ని సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రాపర్ హాస్పిటాలిటీ కానీ ఉండదు ఎవరు ఉండరు కదా. అక్కడే వాళ్ళే ట్రీట్మెంట్లు, వాళ్ళు అక్కడ అందులోనే వాళ్ళే చదువుకొని దానికి సంబంధించి వాళ్ళే సొంత ట్రీట్మెంట్లు చేసుకోవడం, కొంత అవకాశం ఉన్న చోట బయట చేయించడాలు, అట్లా చేయించిన సందర్భాల్లో అరెస్ట్ అవ్వడాలు, చనిపోవడాలు, అన్నీ లాసెస్ ఇట్లా వాటిల్లో రకరకాలుగా ఇంకా జరుగుతూ మొత్తం మీద చూసారు కదా 2 రాష్ట్రాల్లో పార్టీ ఎలాగా. ఇప్పుడు పార్టీ అనేది చెప్పుకోలేని పరిస్థితి ఉంది కదా, అంత లాసెస్ జరిగిపోయాయి నానా రకాలుగా. అయితే మీ జీవితంలో ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? అంటే మీరు సమాజం కోసం ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? నేనైతే ఒకటే, పాలిటిక్స్ మనల్ని పాడు చేయవు, మనిషిగా నిలబెడతాయి. నేను నేర్చుకున్నది అదే. నేను పెద్ద రాజకీయాలు చదువుకున్న దాన్ని కాదు, పెద్దగా అంత మేధావి అంత చెప్పలేను నేను, కానీ అందులోకి వెళ్ళి నేను ఒక మనిషిగా నిలబడ్డాను. నాకంటూ అమ్మాయిగా ముఖ్యంగా ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో నేను ఎలా నెగ్గుకు రాగలుగుతున్నా, ఆ ధైర్యం అక్కడి నుంచే వచ్చింది అనుకుంటా. నేను ఇంట్లో ఉన్నప్పుడు చాలా అభద్రమైన ఇది ఉండేది నాకు. అట్లా అమ్మాయి 10th క్లాస్ వరకు కూడా నేను అసలు అమ్మచాటు బిడ్డగా ఉండేదాన్ని. ఎలా వచ్చింది? బయట సమాజము సగం నేర్పుతుంది, మన జీవితం సగం నేర్పుతుంది, ఇతరుల జీవితాలు మనకు సగం నేర్పుతాయి. నేను అలా వేరే వాళ్ళ జీవితాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళిన దాన్ని. వాళ్ళ జీవితాలు ఎవరి కోసం ఎందుకు త్యాగం చేస్తున్నారు, దేనికోసం త్యాగం చేస్తున్నారు, మనం ఏమైనా చేయగలుగుతామా దీనికోసం ఆలోచించి వెళ్ళాను. అనుకోని పరిణామాల్లో ఈరోజు ఇలాగున్నాను. కానీ ఈ సమాజం పట్ల ఇప్పటికి కూడా నాకు కన్సర్న్ ఉంటుంది. ఆ కన్సర్న్ ఎందుకండి, ఆ పాలిటిక్స్ వల్లనే ఈరోజుకి కూడా ఏదన్నా జరుగుతుంది అన్యాయం అంటే అది అన్యాయం అని చెప్పగలిగే ఇది అది వచ్చింది. అట్లా అంటే కనీసం ప్రశ్నించాలి కదా. కాకపోతే ఇప్పుడున్న సిస్టంలో అది కూడా కోల్పోయామని అనిపిస్తుంది. మామూలు జనాలు కూడా కోల్పోయారు. రాజకీయాలు ఉన్నోళ్ళని కాదు, మామూలు జనాలు కూడా, సాధారణ పీపుల్ కూడా చూస్తున్నాం. బయటి ప్రపంచంలో మేము కూడా సాధారణంగానే జీవిస్తున్నాం కాబట్టి అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. బయట ప్రశ్నించలేము, తప్పుని తప్పు అనలేము. తప్పు అంటే ఇది తప్పు జరుగుతుంది అని అంటే అక్కడ ఇంకో పరిణామం ఉంటుంది మనకు. అది ప్రభుత్వం నుంచి ఏమైనా బెనిఫిట్స్ పొందుతున్నారు మీరు? ఇప్పుడు ఏమీ లేదు అసలు. ఎందుకు మావోయిస్టులు ఆల్రెడీ లొంగిపోయిన తర్వాత సంథింగ్ కొంత అంటే నా విషయం చెప్పాలి. నేను జిల్లా ఎస్పీ గారు అప్పుడు, అతని పేరు నాకు తెలియదు కానీ పిలిచారు నన్ను. తర్వాత లొంగిపోమ్మని పిలిస్తే నేను వెళ్ళలేదు. నేను లొంగిపోనని చెప్పాను. అంటే నేను సాధారణ జీవితంలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నా. నా బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళు చూశారు, మొత్తం రికార్డ్ నేను ఎక్కడెక్కడ చదువుకున్నానో మొత్తం చూసి వచ్చారు. అయితే మా ఇంటెలిజెన్స్ ఎస్ఐ ఒకతను మా అన్న ఫ్రెండ్, స్పెషల్ బ్రాంచ్ అతని ద్వారా కొంచెం మా అన్న ద్వారా చెప్పించడము అట్లా చేశారు. చేస్తే నేను స్పష్టంగానే ఉన్నా మొదటి నుంచి. ఏదైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే చేసుకోండి, నేను ఇక్కడే ఉన్నా, ఈ సిటీలో ఇక్కడే బతుకుతున్నా, నేనేం చేస్తున్నానో చూడండి. అరెస్ట్కి సిద్ధపడ్డా నేను. అరెస్ట్ చేసినా పర్లేదు, జైల్లో పెట్టినా పర్లేదు. అంటే ఎస్పీ రమ్మంటే నేను వెళ్ళలేదు. లొంగుబాటు అయితే నేను చూపించుకోను, ఎందుకంటే నాకు ఆ రెమ్యునరేషన్ అవసరం లేదు. అంటే లొంగిపోతే రెమ్యునరేషన్ ఇస్తారు. అప్పుడు దళ సభ్యురాలుగా నాకు అక్కడ ఎమ్మెల్సీ, మా జిల్లా ఎమ్మెల్సీ పిలిచారు. అప్పుడు పిలిచి జాబ్ ఇస్తామన్నారు, రిహాబిలిటేషన్ జాబ్ ఇస్తామన్నారు. నేను వెళ్ళలేదు. నాకొద్దు, నా బతుకు నేను బతకగలుగుతా
అని చెప్పి రాగానే పార్టీలో నుంచి రాగానే 1 మంత్కే నేను జాబ్లో జాయిన్ అయ్యా. ఓకే. పేపర్లో చూసుకొని నేనే ఇంటి ముందు డెంటల్ హాస్పిటల్ ఉండేది, దాంట్లో జాయిన్ అయిపోయా. ఓకే. అమ్మ వాళ్ళు చూసుకున్నారు నన్ను, ఆ వచ్చే శాలరీని నా ఖర్చులకి వాటికి చూసుకునేదాన్ని. షెల్టర్ అమ్మ వాళ్ళు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది లైఫ్ మరి గణేష్ గారితో? గణేష్ గారితో కష్టమైన జీవితమే ఉంది. ఇంకా నా జీవితంలో అంటే ఫైనాన్షియల్ గానా? ఫైనాన్షియల్గా ఏమీ లేదు, తనకి ఏమీ లేదు, నాకు ఏమీ లేదు. జాబ్ ఇప్పుడు చెప్పాలంటే గణేష్ ద్వారా ఈ జాబ్ వచ్చింది నాకు. అంతకుముందు స్కూళ్ళల్లో పనిచేసుకున్నా. గణేష్ను పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న చిన్న జాబులు చేస్తూ వచ్చా. నాది డిగ్రీ కంప్లీట్ కాలేదు, డిస్కంటిన్యూ అయింది డిగ్రీ. దాంతో వేరే జాబ్లోకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండి వేరే జాబ్లోకి వెళ్ళలేకపోయినా. తర్వాత ఈ పెట్రోల్ బంకులో ఉంది అని చెప్పి తనే తీసుకెళ్ళాడు రోజు. తీసుకెళ్ళి డీజీని కలిస్తే, జైలు డైరెక్టర్ని కలిస్తే అప్పుడు వికే సింగ్ గారు ఉన్నారు. మహిళా పెట్రోల్ బంకులో ఇస్తామని చెప్పారు. సరే అని వెళ్ళి జాయిన్ అయ్యా. అదొక లైఫ్, ఎప్పుడు చెయ్యని పని. ఆ పెట్రోల్ డీజిల్ కొట్టి అక్కడంతా మహిళలు, వాళ్ళ జీవితాలు తెలుసుకోవడం. అక్కడ ఎప్పుడు అనిపించలేదా అరే నా లైఫ్ ఏంటి ఇట్లా అయిపోయింది అని? ఏ రోజు అనిపించలేదు. ఇది లైఫ్, ఈ పోరాటం. అంతే. ఏ పోరాటాన్ని ఎంచుకొని పోయినో లైఫ్ కూడా ఒక పోరాటం. అంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తున్నారు. పోరాటం చేయాల్సిందే, తప్పదు. బతకాలి అని అనుకుంటే పోరాటం తప్పదు, జీవితం కోసం పోరాటం తప్పదు. ఇప్పటికి కూడా తప్పట్లేదు. ఎప్పుడు బాధపడ్డది ఏముండదు. అంటే మానవ సహజం బాధపడడము అవి, అంటే మానవ సహజం. కొంచెం అనిపిస్తుంది, అరే ఏం లైఫ్ మొదటి నుంచి చూసుకుంటే ఇలాగుంది ఏంటి, ఇలాగుంది అంటే. నాకేంటంటే ముందు నుంచి కూడా లగ్జరియస్గా అనేది అవి ఎప్పుడూ వచ్చేవి కాదు నాకు, చిన్నప్పటి నుంచి కూడా. లగ్జరీగా బతకాలన్న ఆలోచన అట్లా ఏదో మినిమంగా లైఫ్ గడిస్తే చాలు, ప్రశాంతంగా ఉండాలి, మినిమంగా ప్రశాంతంగా ఉండాలి లైఫ్ అనేది. మీరు ఎంచుకుంది ప్రశాంతమైన జీవితం కాదు కదా మరి? కాదు, కానీ నేను కోరుకున్నట్టుగా అట్లా వెళ్ళిపోవడం ప్రశాంతమే. ఇప్పుడున్న జీవితంలో ప్రశాంతత లేదని నేను అనను, కానీ సంఘర్షణ ఉంటుంది లైఫ్ అన్నాక. క్షణక్షణం భయపడుతూనే ఉండాలి, ఎవరన్నా వచ్చి అటాక్ చేస్తారేమో. అది ఆ లైఫ్లో అది తప్పదు, అది యుద్ధం. నేను వెళ్ళింది యుద్ధ రంగం, అది తప్పదు. ప్రశాంతత ఉండదు కాబట్టి అన్నీ ఫేస్ చేయాలి, ఉండాలి, తప్పదు. చావు వరకు కూడా వెళ్ళాం కదా, అందులో వెళ్ళామంటేనే చచ్చిపోతామని అనుకుంటాం. అనుకోని పరిస్థితులలో అరెస్టులు అయ్యి ఇట్లా చిత్రహింసలు భరించి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎలాగుండేది లైఫ్ తెలియదు, కానీ నన్ను అలాగ వదిలేశారు. నేను బయటికి వచ్చాను, మళ్ళీ ఇదే లైఫ్లో ఉన్నాను. చివరికి వచ్చి మళ్ళీ అదే లైన్లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా. అది మరి ఏంటో మరి ఇంకా అలా జరిగిపోయింది నాకు. అదే లైన్లో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, అదే మోరల్స్తో బతుకుతున్నా అని అనుకుంటున్నాను అంతే. ఇక ఇప్పుడు మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి? ఇక పెద్ద ఆశయాలంటూ ఏమీ లేవు. ఉద్యమం విషయానికి వస్తే నేను చెప్పాను కదా, అది పోరాటం ఎప్పుడూ ఉంటుంది. సొసైటీలో అణగారిన వర్గం ఉన్నారు, పీడన గురవుతున్న వాళ్ళు ఉన్నారు, పీడించే వాళ్ళు ఉన్నారు. అది ఉన్నంత వరకు ఏదో రూపకంగా ఘర్షణలు అవి జరుగుతూ ఉంటాయి. పాత్ర మేము అవ్వలేము, అందులో దేంట్లోకి వెళ్ళలేము. ఇప్పుడు నార్మల్ లైఫ్లోనే ఉందామని డిసైడ్ అయిపోయినాం. గణేష్ కూడా అదే. మానవ సంబంధాలు ఉంటాయి, అది బయటి సంఘాల వ్యక్తులు కానీ, మా నార్మల్ కుటుంబ వ్యక్తులు కానీ, ఎవరైనా మంచి మానవ సంబంధాల మధ్యనే బతుకుదామని నిర్ణయించుకున్నాం. మాధవి గారు లైఫ్లో ఎన్నో కష్టసుఖాలు ఎదుర్కొని ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. సో తను చెప్పేది ఏంటంటే బయట ఉన్న సమాజంలో స్త్రీలు చాలా ధైర్యంగా ముందుకు సాగిపోవాలని చెప్తున్నారు. వచ్చే ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.